ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజాస్వామ్యంలో అమూల్యమైనదని ఓటు హక్కు అంతర్గం తహసీల్దార్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ పటేల్ అన్నారు. అంతర్గం మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో అంతర్గం తహసీల్దార్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అమూల్యమైనదని, దానిని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల నుండి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుపుతూ అంతర్గం తహసీల్దార్ కార్యాలయం నుండి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్దకు పాఠశాల విద్యార్థులు వివిధ శాఖల అధికారులచే ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనదని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అప్పుడే మనం రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కుకు సరైన న్యాయం చేసిన వారమవుతామన్నారు. అదేవిధంగా ఓటర్ దినోత్సవం సందర్భంగా అంతర్గం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో వ్యాసరచన పోటీలను నిర్వహించి దానిలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి విద్యార్థులను సన్మానించారు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. 2011 నుంచి ఈ జాతీయ దినోత్సవాన్ని భారతీయులు జరుపుకుంటున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇది 2011 జనవరి 25 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన జరిగిన భారత మండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించిందని అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి అంబికా సోని గారు తెలిపారు. 18 సంవత్సరాల వయస్సున్న కొత్త ఓటర్లు ఎన్నికల రికార్డులో పాల్గొనడానికి తక్కువ ఆసక్తి చూపుతున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 25% తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ కేంద్రాలలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసుకు వచ్చే అవసరాల అన్ని ఓటర్లను గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇటువంటి అవసరం కలిగిన ఓటర్లు సమయాన్ని నమోదు చేసి ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఓటు గుర్తింపు కార్డు అందజేయాలని ఈ చొరవ యువతకి వారి బాధ్యతలను నిర్వర్తించడానికి స్ఫూర్తినిస్తుందని ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అంతర్గం డిప్యూటీ తహసీల్దార్ సతీష్ రావు, సీనియర్ అసిస్టెంట్ సమ్మయ్య, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, గిర్దావార్లు శ్రీమాన్, రమేష్, రెవెన్యూ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ పెన్యాల విమల, కృష్ణకుమారి, రేషన్ డీలర్స్ పైడిపల్లి రమేష్, ఎనగంటి దామోదర్రావు, బూత్ లెవెల్ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉరిమెట్ల రాజలింగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పనగంటి సత్యనారాయణ తదితరులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.